స్తుతి 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 స్తోత్రం స్తోత్రం నేను తండ్రిపై గడిచిన కాలం ముందని రెక్కల భద్రపరిచి బయలుపరిచి మీకే 1000 కోట్ల వందనాలు తండ్రిపై. అయ్యి తండ్రిపై సిలువ పైన మీరు చెప్పిన 7 మాటల ద్వారా మేము తెలుసుకోవాలి తండ్రిపై. అయ్యా 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 మీరు మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి తండ్రిపై. అలాగే తండ్రిపై నేను రెండో మాట చెప్పబోతుంటే నా ధైర్యం అని తండ్రిపై చెప్పగలే మనస్తత్వం ఏమని తండ్రిపోవని నీటిగా చెప్పేలాంటి సాయం తెచ్చామని చిన్న ప్రార్థన పాదాలు కింద చేసుకున్న జరిగిన యేసుక్రీస్తు పరిశుద్ధం అడిగినాను తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు సిలువలో చెప్పిన రెండో మాట నేను చెప్పబోతున్నాను. లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ఈ మాట సిలువలో శిక్షణ పొందుతూ చెప్పారు. ఎలా శిక్ష ఎప్పుడు వేశారంటే ఎవరు వేశారంటే రోమా ప్రభుత్వం వాళ్ళు వేశారు. ఎందుకంటే మానవుల్ని తిరిగి రక్షించడానికి జంతువుల్ని, అందుకని ఈ రోమా ప్రభుత్వం ఈ శిక్షల్ని యేసుక్రీస్తు పైన వేశారు. అలాగే ఈ శిక్ష దేవుడి పైన వేసిన తర్వాత దేవుడు ముగ్గురు పక్కన అటొక దొంగ ఇటొక దొంగ ఉన్నప్పుడు ఒక దొంగ ఇలా అంటాడు, నువ్వు వేసేవే కదా, నీకు శక్తులు ఉంటాయి కదా, నీ పవర్ నువ్వు ఉపయోగించి నువ్వు రక్షించుకుని మమ్మల్ని గారు రక్షించు అని ఒక దొంగ అటువైపు నుంచి చెప్తాడు యేసుప్రభుకి. యేసుప్రభు చెప్పిన తర్వాత సైనికులు కింద ప్రజలందరూ నిన్ను నువ్వు కాపాడుకోలేవు కానీ ప్రజల్ని కాపాడుతావు అని అందరినీ దూషించాడు. ప్రజలు దేవుని దూషించాడు, అంటే వ్యతిరేకంగా మాట్లాడి దూషించాడు. అటుపక్క ఉన్న దొంగ ఈ మాటలన్నీ విని ఆ దొంగతో మాట్లాడుతున్నాడు. ఏమని, మన ఇద్దరం ఎన్ని తప్పులు చేసి శిక్ష అనుభవిస్తున్నాం, కానీ ఆయన మాత్రం ఏ తప్పు చేయకుండా శిక్ష అనుభవిస్తున్నాడు, మనం అతన్ని ఎగతాళి చేయకూడదు అని చెప్పాడు. అది చెప్పిన తర్వాత దొంగ అది యేసేమో నేడు నీవు నాతో కూడా పరదేశులై ఉండు అని నిశ్చయంగా చెప్పుచున్నానని ఆ దొంగకి బదులిచ్చాడు. ఆ దొంగ ప్రాధేయపడుతున్నాను అని దేవుడు అన్నాక మళ్ళీ ఈ మాట తిరిగి చెప్పాడు. ఈ చిన్న వాక్యం దేవుడు దించును గాక. సభలు కొడదాం అందరికీ. అలాగే మూడవ మాట హిమశ్రియ.